జై శ్రీమన్నారాయణ. మాఘపురాణం 25వ అధ్యాయం. సులక్షణ మహారాజు వృత్తాంతం. ఈ వంగదేశం అనే దేశాన్ని ఈ సూర్యవంశం రాజు సులక్షణ అనే ఒక మహారాజు పరిపాలిస్తుండేవాడు అనమాట. అతనికి 100 మంది భార్యలు. అయితే అతని చాలా గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, చాలా ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు. తన దేశ ప్రజలకు అందరికీ ఏదైనా ఆపద వచ్చినా సరే వెంటనే వెళ్ళి వాళ్ళని రక్షిస్తూ ఉండేవాడు, ఆపద నివారిస్తూ ఉండేవాడు. ఈ సులక్షణ మహారాజు ఎంతటి రాజైనా, ఎంత డబ్బు ఉన్నవాడైనా అపుత్రస్య గతిర్నాస్తి అని, పుత్ర సంతానం లేకపోతే గతులు లేవు కదా. అట్లాగా తన వంశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? అతనికి సంతానం లేదు, మరి ఎవరూ లేరు పిల్లలు. తనతోటి ఈ వంశం అంతరించిపోతుందేమో అని దిగులు పెట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన రథం ఎక్కి నైమిసారణ్యం, అక్కడ నైమిసారణ్యంలో చాలామంది గొప్ప ఋషులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం, అసలు ఏంటి తనకి సంతానం ఏంటి, ఉందా లేదా, కలుగుతారా లేదా అని అడుగుదామని చెప్పి వెళ్ళాడనమాట. సరే అక్కడికి వెళ్ళి ఆ సులక్షణ మహారాజు వాళ్ళందరూ నమస్కారం చేసి, మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడిను, రాజును, నా పేరు సులక్షణుడు, నాకు 100 మంది భార్యలు ఉన్నారు, కానీ ఒక్క సంతానం కూడా లేదు, నాకు పుత్ర సంతానం ఎట్లా కలుగుతుంది, కలిగేటట్టు చేయండి అని అర్జులు ఘటించి ప్రార్థించాడు నమస్కరించి. ఈ మహారాజు పలుకులకి మునులు విని జాలి పొంది, రాజా, నీకు సంతానహీనుడు అవ్వడానికి కారణం ఏంటి? పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్ర అనే రాజ్యాన్ని పరిపాలిస్తేవాడివి. ఆ జన్మలో ఒక్క రోజు కూడా మాఘస్నానం కూడా చేయలేదు, ఒక్క దానం కూడా ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణుడికి గుమ్మడికాయనైనా దానం చేసి ఉంటే ఈ జన్మలో నీకు పుత్ర సంతానం కలిగేది. అందువల్ల నీకు వెనకటి కర్మ ఫలాలన్నీ కూడా అనుభవించాలి, కాబట్టి నీకు ఈ జన్మలో పుత్ర సంతతి లేదు అన్నారు. ఎవరైతే మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్పాండం అంటే గుమ్మడి పండు దానం చేస్తారో వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది, ఇందుకు సందేహం లేదు అని చెప్పి ఒక పండుని మంత్రించి రాజుకిచ్చి దీన్ని భార్యలకి ఇచ్చి తినమని చెప్పమని చెప్పాడు. అది మహాభాగ్యంగా అనుకుని ఆ పండుని కళ్ళకద్దుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రాజు. ఈ భర్త రాక విని ఈ పట్ట మనుషులందరూ ఎదురొచ్చి మంగళహారతలు ఇచ్చి అతని లోపలికి తీసుకొచ్చి ఆయనకి పానీయము అంతా ఇచ్చి కూర్చోబెట్టారు. ఈ రాజు తెచ్చిన మంత్రఫలం గురించి విని, భోజనం చేశాక తిందాము అని చెప్పి అందరూ ఏమో ఆ గదిలో పండుని భద్రపరిచి అందరూ భోజనశాలకి వెళ్ళిపోయారు. అయితే ఈ 100 భార్యల్లో చివరి భార్యకు, ఆ కడసారి భార్యకు ఏమైందంటే మిక్కిలి ఆశ కలిగింది. ఈ ఫలమంతా నేనే తినేస్తే, అంటే ఈ పండంతా నేనే తినేస్తే బాగుంటుంది, నాకే కొడుకు పుడతాడు అని చెప్పి అనుకుని రహస్య మార్గంలో ఈ రాజుగారి పడక గదిలోకి వెళ్ళి ఎవరు చూడకుండా ఆ పండుని తినేసి మళ్ళీ ఏమీ ఎరగని దానిలాగా భోజనశాలకు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు భోజనం చేసేసి, అందరూ భోజనాలు చేశాక ఈ సులక్షణుడు అతని 100 మంది భార్యలు మళ్ళీ అందరూ ఆ పడక గదిలోకి వెళ్ళారు. రాజుగారి గదిలోకి వెళ్తే ఏముంది, అక్కడ పండు లేదు. చూసి అది లబోదివ్వమని, పండు లేదు, ఎక్కడ పోయింది, అసలే ఎంతో కష్టం మీద మునులు ఇచ్చారు మంత్రించి, ఇప్పుడు సంతానం లేకపోతే ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఎవరు తీశారు ఏంటి అని అడిగితే అందరినీ ఎవరూ మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరు తీయలేదుగా తెలియదు. తీసిన ఈవిడ రాణి గారేమో చివరి రాణి ఏమి మాట్లాడలేదు. సరే అలా అయ్యేటప్పటికి ఆయనకి చాలా బాధపడి ఏడ్చి గోలెత్తి ఇంకా అలా కృంగి కృషించిపోతున్నాడు అనమాట, బెంగతోటి, ఇంకా సంతానం లేదు నాకు అని. అప్పుడు ఇప్పుడు కడసారి రాణికి అయ్యో అనిపించింది, అయ్యో నేను ఇలా చేసిన ములాంచి కదా రాజుగారు ఇట్లా మంచాన పడ్డాడు, సరే అట్లాగని చెప్పి అనేసి చెప్తాను ఏమవుతా అయిందని చెప్పేసి నెమ్మదిగా ఒక రోజుని ఆయన పడక గదికి వెళ్ళింది. అయితే అక్కడ రాజుగారు నిద్రపోతున్నాడు. ఆ గది అంతా చీకటిగా ఉంది. పూర్వం కరెంటు ఏమి ఉండవు కదా, ఈ మామూలు కాగడా దీపాలు ఏవో పెట్టుకునేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా లేవు ఆ గదిలో. ఈవిడ రావడం శబ్దం విని రాజు లేచి కంగారు పడి ఎవరెవరో నరిస్తే, ఇక నేను మీ రాణిని అని చెప్పింది. రాణి అంటే ఈయనకి ఒకళ్ళ 100 మంది భార్యలు, ఎవరని చెప్పి గుర్తుపట్టుకుంటాడు. సరే చెప్పింది చివరి రాణినని. ఏంటి ఇట్లా వచ్చా అంటే, క్షమించండి మహారాజా, తెలియకుండా నేను ఏదో ఆశతోటి ఆ పండు నేనే తినేసాను అని చెప్తుంది. అనేటప్పుడు రాజుగారికి సంతోషం కలిగి, పోన్లే ఎవరో ఒకళ్ళు తిన్నారు, ఎవరి ద్వారా అవుతూనే మళ్ళీ సంతానం కలుగుతుంది, మళ్ళీ వంశం నిలబడుతుందని
ఆమెను దగ్గర తీసుకుని ఓదార్చి అంతఃపురంలో ఉన్నాడు. అయితే ఈ రహస్యం ఎంతకాలం దాగదు కదా. ఈ ఈమె కడుపుతోంది అనే విషయం తొందరలోనే అందరు తక్కిన రాణులకు తెలిసిపోయింది. దాంతో ఆ రాణులందరికీ ఈర్ష్య వచ్చేసింది. మేము తిందాం అనుకున్న పను ఈమె తినేసింది, ఈమెకి ఇప్పుడు యువరాజు పిల్లాడు పుడితే వాడు రాజు అవుతాడు ఇక అనేసి ఏదో ఒక ఈర్ష్యతోటి అందరు కుట్ర పన్ని ఆమెకి అన్నంలో విషం పెడతారు. ఆ విషం పెట్టేటప్పటికి ఆమె విషం అన్నం తినేస్తుంది. ఈ రాణి తినేటప్పటికి ఆమెకి మంత్రఫలంతో సంతానం లోపల చెందుతున్నాడు కాబట్టి అతనికి ఏం అవ్వలేదు. ఈమెకి మాత్రం మతి భ్రమించి పిచ్చిదైపోయి ఒకరోజు రాత్రి కోటను విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోతుంది. అరణ్యంలోకి వెళ్ళిపోయి అలా తిరుగుతూ ఉంటే ఒకసారి ఆమెకి పురుడు వస్తుంది. పురుడు వచ్చి మగపిల్లాడు పుడతాడు. అయితే ఆ మగపిల్లాడు పుట్టిన సమయంలో ఒక సింహం చూసి మాంసం ముద్దలా ఉన్న పిల్లాడిని ఏమి చేయకుండా ఆ పక్కన తల్లి ఉంటే పాపం రాణిని చంపేసి తినేస్తే ఈ పిల్లాడు అలా ఉండిపోతాడు. అవి ఏడుస్తూ ఉంటే అక్కడ రాజహంసలు తిరుగుతుంటాయి. అవి చూసి ఈ పిల్లాడిని చేరదీసి ఆ మెత్తటివి దూది లాంటివి ఇలాంటివి తామర తూడుల్లో ఉండే చిన్న చిన్న పూరేకలు లాంటివి అలాంటివన్నీ తీసుకొచ్చి పక్కలాగా ఏర్పాటు చేసి ఆ పక్క మీదకి ఈ పిల్లాడిని రెక్కలతోటి కాళ్ళతోటి ముక్కుతోటి నెమ్మదిగా తోసుకుంటూ ఆ పక్క మీద చేర్చి అలా ఓ సంవత్సరం పాటు ఆ అబ్బాయికి మెత్తటి పళ్ళు తేనె ఇవన్నీ తీసుకొచ్చి ఆహారం కింద పెట్టి పెంచుతూ ఉంటాయి. అలా ఒక సంవత్సరం పాటు అయిపోతుంది. ఈ లోపల ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం రాగానే అక్కడ నీళ్ళన్నీ అక్కడ నదులు సరస్సుల్లో నీళ్లు తగ్గిపోతాయి. దాంతో ఈ రాజహంసలన్నీ వేరే చోటకి వలస వెళ్ళిపోతూ అక్కడే జీవనం సాగిస్తున్న కొన్ని పక్షులు ఉంటే ఆ పక్షులకి అప్పచెప్తాయి అన్నమాట పిల్లాన్ని. సరే ఆ పక్షులు చూసుకుంటూ ఉంటాయి. ఈ లోపల ఏమవుతుంది, ఆ అరణ్యంలో ఒక ఆశ్రమంలో ఉన్న ఒక ఋషికి 2 భార్యలు ఉంటారు. వాళ్ళకి సంతానం ఉండదు. వాళ్ళు ముగ్గురు ఒకరోజు నది ఒడ్డుకి స్నానానికి వెళ్తుంటే ఈ పిల్లాడిని చూసి, ఈ పిల్లాడి ఏడుపో ఏదో విని చూసి, అయ్యో ఇక్కడ ఇంత అందమైన బాలుడు ఉన్నాడు, అబ్బాయి ఒంటి మీద బట్టలు లేవు, కానీ ఇక్కడ ఎలా ఉన్నాడని చెప్పేసి ఆలోచించి నెమ్మదిగా పిల్లాడిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి సంతానం లేదు కదా, ఇంకా పిల్లాడిని వాళ్ళిద్దరూ తల్లులు పెంచుతూ ఉంటారనమాట. వాళ్ళిద్దరి మధ్య చాలా ముద్దుగా పెరుగుతూ ఉంటాడు. అయితే చిన్న భార్యకి బాగా అలవాటు పడతాడనమాట, చిన్న తల్లికి. ఆ చిన్న అమ్మకి బాగా అలవాటు పడి ఆమె వెనకాల తిరగడం అవన్నీ చూసేటప్పటికి పెద్దదానికి ఈర్ష్య వస్తుంది. ఈర్ష్య వచ్చేసి ఇలా లాభం లేదు, దాని దగ్గరికి వెళ్తున్నాడు, రెండో ఆమె దగ్గరికి, నా దగ్గర రావట్లేదని చెప్పి ఆ పిల్లాన్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వస్తుంది. సరే ఇంటికి వచ్చేస్తుంది ఆశ్రమానికి. పాపం వీళ్ళు ఇక్కడ వెతుకుతుంటారు, ఏడి ఆ పిల్లాడు కనిపించట్లేదని అందరిని అడుగుతారు. ఎవరు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు. ఈ పిల్లాడు మాత్రం అడవిలో వదిలేసి వస్తుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే ఈర్ష్య. మనిషిలో ఎంత అసూయ అన్నది దీనివల్ల తెలుస్తుంది. దీనికి అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ వీటిని జయిస్తే తప్ప ఈ ఈర్ష్యాసూయలు తగ్గవు. కామం అంటే ఏంటి? కోరిక. ఈ కామం నుంచి మాశ్చర్యం దాకా అంటే అసూయ దాకా అక్కడ వరుసగా అన్నీ వెళ్తాయి. అందుకనే ఈ అసూయల వల్లనే ఇవన్నీ జరుగుతాయి. అక్కడ రాజుగారి భార్యలు, తక్కిన భార్యలు అసూయ వల్ల ఆమెకి మందు పెట్టి పిచ్చిదాన్ని చేసేసారు, ఆమె చనిపోయింది. ఇక్కడ ఈ పెద్ద భార్య పెద్ద భార్య అసూయ వల్ల ఈ చిన్న పిల్లాడిని తీసుకెళ్ళి అడవిలో వదిలేసి వచ్చింది. అసలు ఈ పురాణ కథలన్నీ కూడా తత్వార్థాన్ని చెప్తాయి. మనం అదే తీసుకోవాలి తప్ప ఇవి నిజంగా జరిగాయా లేదా, ఎప్పుడు జరిగాయి ఏంటి అన్నది మనకి అనవసరము. ఎందుకంటే ఏదో ఎన్నో యుగాలు ఉన్నాయి, ఆ యుగాల్లో ఎక్కడో జరుగుతాయి. అందుకని మనం చూడండి, కార్తీక పురాణం తీసుకోండి, లేకపోతే మాఘ పురాణం తీసుకోండి, వైశాఖ పురాణం తీసుకోండి, దేంట్లో చూసినా కథలన్నీ ఇంచుమించు ఒకటే. పేర్లును ఊరి పేర్లు వాళ్ళ మనుషుల పేర్లు తప్పించి ఇంచుమించు వాటి అర్థం అంతా దాని తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు మన ఈ కథలో చూడండి, దాంట్లో అసూయ ఎంత పనిచేసిందో. ఈ అరిషడ్వర్గాలు అన్నవి 6 అన్నమాట. ఈ కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం. ఇవి 6 వల్లనే మెయిన్
ఈ మనిషి పతనం అయిపోవడానికి. ఈ కామం అంటే కోరిక. ఈ కోరిక ఏదో ఒకటి కోరిక, ఇది కావాలి అన్నది కోరిక. ఆ కోరిక నాకే తీ కోరిక తీరకపోతే వచ్చేదేంటి? క్రోధం, కోపం వచ్చేస్తుంది మనకి. కోరిక తీరకపోతే ఏదో కావాలనుకుంటాం, కారో లేకపోతే ఇంకోటి ఏదో వస్తువు, బంగారం అని, అది కొనుక్కోలేకపోయాం అనుకోండి, అది తీరకపోయేటప్పటికి ఏమొస్తుంది? క్రోధం వస్తుంది. ఆ కోరిక నాకే తీరాలి అనుకోవడం లోభం. నాకు తీరింది అని గర్వించడం అయింది, అది మదం అయిపోయింది. నాకు ఆ కోరిక తీరింది అనుకోండి, ఇంకా గర్వం వచ్చేస్తుంది. మరి నాకే తీరాలి, ఇంకెవరికి తీరకూడదు అన్నది మోహం. నాకే దక్కాలి, అది ఇంకెవరికి దక్కకూడదు అని అనుకున్నది ఏంటంటే అది మోహం అనమాట. అలాగే నాకు తీరకుండా ఇంకొకరు తీరితే అదేమవుతుంది? మాత్సర్యం. అంటే ఇప్పుడు నాకే తీరలేదు, ఇంకోటికి తీరితే ఇంకా బాధ. అందుకనే చూడండి, ఇప్పుడు ఈ కలియుగంలో ఉండేది ఏంటంటే, నేను తినకపోయినా పర్లేదు, ఎదుటివాడు బాగుపడకపోయినా పర్లేదు, ఎదుటివాడు మాత్రం బాగుపడకూడదు, ఇదే లక్షణం. అలాంటిది నాకు తీరకుండా ఇంకొకరు తీరిందే అంటే అది మాత్సర్యం, ఈర్ష్య, అసూయ. ఇప్పుడు అదే జరిగింది. ఈ మొదటి రాజుగారి మొదటి భార్యలందరికీ కూడా వాళ్ళకి తీరలేదు. చిన్నావిడికి కడుపు వచ్చి ఆమెకి కొడుకు పుడుతున్నాడు అన్నది మాత్సర్యంలోకి వెళ్ళింది. అలాగే ఇక్కడ ఋషి భార్యల్లో మొదటి భార్యకి నాకు తీరంది అంటే నాతోటి చనువుగా లేడు పిల్లాడు, ఈ రెండో దానితో ఉన్నాడని చెప్పి ఆమెకి వచ్చింది ఈర్ష్య. అదే అందుకని ఇవన్నీ కూడా మనం జయించాలి అంటే ఈ ముందర ఈ కామం తగ్గించుకోవాలంటే కోరికలు తగ్గించుకోవాలి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కోరికలు కోరుకుని, అవసరాన్ని మించి ఎప్పుడు కూడా మా అమ్మగారు చెప్తుండేవారు, అవసరాన్ని మించిన డబ్బు కూడా అనర్థ హేతువు అని. అలాగే అవసరాన్ని మించిన కోరికలు కూడా మనకి అనర్థాన్నే తీసుకొస్తాయి. ఇది 26వ అధ్యాయం సమాప్తం. రేపు 27వ అధ్యాయంతో 25వ అధ్యాయం సమాప్తం. రేపు 26వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.